హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. చూసారండి, మనం నిన్న చెప్పుకున్నాం, ఒకసారి తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ఎంత కష్టపడాలో చూశారు కదా. ఆ రాక్షసులు, నాయనా నేనే మీ గురువర్రా, అతడు కాదు, అతడు మోసగాడు, కపట వేషధారుడు అని వచ్చి ఎంతగా చెప్పినా కూడా వినలేదు. ఆనాడు ఆయన అంత చెప్పినా వినని కారణంగానే ఈనాడు వాళ్ళు ఆ గురువుని తిట్టినా కొట్టినా కాళ్ళు వదలలేని పరిస్థితి. అంటే మనం ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం, భగవంతుడే వచ్చి మనకి తలుపు తట్టి ఆయన అదృష్టాన్ని ఇద్దామని ప్రయత్నించినా మనము ఈ మాయలో పడిపోయి మాయలో చిక్కుకుని ఇదే శాశ్వతం అనుకుని ఆ మాయలోనే తిరుగాడుతూ ఈ సంసారం అనేటువంటి ఈ చక్రంలోని పడి దొర్లుతూ మనం వినిపించుకోం నాయనా. అందుకే రమణుల వారు కూడా చెప్పారు, ఏ గురువైనా చెప్పేది గురుతత్వం ఒకటే, నిన్ను నీవు తెలుసుకో, నీవు ఆత్మస్వరూపుడవి, నీవు పరమాత్మ అంశుడివి అనే చెప్పింది. అయినా కూడా మనం అది వినకుండా క్షణికమైనటువంటి ఈ యొక్క జగత్తే అశాశ్వతమైనటువంటి ఈ జగత్తే శాశ్వతమని భ్రమపడుతూ ఈ సుఖాలే, ఈ లౌకిక సుఖాలు, లౌకిక ఆనందాలే శాశ్వతం అనుకుని భ్రమపడుతూ వాస్తవాన్ని మర్చిపోతున్నాం. ఇప్పుడు వీరి పరిస్థితి కూడా అదే అయింది, రాక్షసుల పరిస్థితి. అప్పుడు ఎంత చెప్పినా వినలే, ఇప్పుడు వీరు అదే దైవం దగ్గరికి వచ్చి, అదే గురువు దగ్గరికి వచ్చి అర్థించుకునే పరిస్థితి వస్తుంది. అందుకనే చెప్తారు, భగవత్ శక్తి మహత్తరమైనటువంటిది. ఎప్పుడైనా భగవంతుడు అన్న నోట అనిపిస్తాడు, తిన్న నోట తినిపిస్తాడు. మనము ఎవరినైతే అంటామో వారే మనకి దిక్కయ్యేటట్టు అవుతుంది. మనం ఎవరైతే వద్దనుకుంటామో, ఏదైతే వద్దనుకుంటామో పదే పది అదే మనకి వస్తూ ఉంటుంది. అదే భగవంతుని యొక్క మాయ, భగవంతుని యొక్క లీల. అందుకే ఎవరిని తూలనాడవద్దు, ఏ దానిని కూడా తూలనాడవద్దు. ఏది వద్దనుకుంటే అదే విపరీతంగా 10 రెట్లు మనకు వస్తుంది కూడా. ఇది నా స్వీయ అనుభవంగా కూడా మీకు చెప్తున్నా. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా మీ అంతరంగంలో ఏదైతే కోరుకుంటారో, ఏదైతే అనుకుంటూ ఉంటారో, దేన్నైతే ద్వేషిస్తూ ఉంటారో, ఆ ద్వేషించేదే మనకి దరికి వస్తూ ఉంటుంది. అందుకే దేనిని ద్వేషించవద్దు, ఎప్పుడూ కూడా ధర్మాన్ని విడనాడవద్దు. 1కి 10 సార్లు మనకి వద్దన్నా కూడా పదే పదే అదే వస్తుంది అంటే కనుక భగవంతుడే మనకి పంపించాడు అనేటువంటి విషయాన్ని గ్రహించగలగాలి. అది గ్రహించనట్టయితే అనుభవించక తప్పదు. అదే జరిగింది ఇక్కడ రాక్షసులకి. ఎప్పుడైతే వీరు ఆ భృగు మహర్షే వీరి యొక్క గురువు అనుకున్నారో, ఎంత చెప్పుతున్నా కూడా వినలేదో, అప్పుడే వీరు వారి యొక్క నిజ గురువు ద్వారా శాపానికి గురి అయ్యారు. అన్ని పాపాలలో కల్లా భయంకరమైన పాపం ఏదో తెలుసా అండి? బ్రహ్మహత్య మహాపాతకం అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? బ్రాహ్మణులు, బ్రహ్మాన్ని తెలుసుకున్నటువంటి వారు, గురుదేవులు వీరిని బాధ పెట్టినా, వీరిని హింస పెట్టినా, వీరిని తోలనాడినా
అన్యాయంగా ఒక మాట అన్నా అది తిరిగి మనకి వచ్చి దాని శిక్షను అనుభవించక తప్పదు. ఇక్కడే చూడండి, ఆయన అంత చెబుతున్నా కూడా వినకుండా ఆయన యొక్క శాపానికి గురి అయ్యారు. అంటే గురువు యొక్క శాపం యొక్క శక్తి ఎంతగా ఉంది చూడండి. ఎంతో సమయం లేకుండానే వాళ్ళు శిక్షార్హులైపోయారు. తక్షణమే గురువు యొక్క మనస్సు గాయపరిచినటువంటి ప్రతిఫలం లభించేసింది వారికి. ఆ వచ్చినటువంటి కపట గురువు ద్వారా మోసగింపబడి మళ్ళీ పరుగు పరుగున వచ్చి వారి గురువు దగ్గరే అర్థించడం జరుగుతోంది. గురువు యొక్క మనసు వెన్న వంటిది కదండి, ఎంతో మృదువైనటువంటిది. తల్లి గురువు అందుకే తల్లి అయింది కదా, వెన్న వంటి మనసు కలిగినటువంటి తల్లి కాబట్టి ఎంతటి తప్పు చేసినప్పటికీ కూడా మళ్ళీ గురువు దగ్గరికి ఆర్తితో ప్రేమతో వెళితే తక్షణమే గురువు కరిగిపోతాడండి. వీరిని దెప్పి పడుస్తూనే ఉన్నారు. మళ్ళీ వారి యొక్క బాధని చూసి బాధ కలుగుతూనే ఉంది. అందుకని ఆయన అప్పుడు నేను చెప్తే వినలేదు కదా, మీరు మళ్ళీ మళ్ళీ ఇదే చేశారు కదా అని చెప్తున్న కొద్దీ శుక్రాచార్యులు వారు అంతగా చెప్తున్న కొద్దీ రాక్షసులు వారి పాదాలు విడనాడకుండా, స్వామి మాకు నీపైనే ప్రేమ, నీవే మాకు సర్వం, నీ రూపంలో వచ్చి అచ్చం నీలాగే ఉండి నీలాగే పలుకుతూ ఎప్పుడూ మా శ్రేయస్సు కోరి మా మేలు కోరి మాకు మంచే చేస్తున్నట్టు చూపించడంతో నీవే వచ్చి మాకు ఆ అదృష్టాన్ని కల్పించావు, నీవే మాకు అనుకుని మేము భ్రమపడి ఆయనని దగ్గరికి చేసుకున్నది వాస్తవమే, నిన్ను నమ్మకపోయినది వాస్తవమే. కానీ అది మా తప్పు కాదు. ఆయన నీలాగే ఉన్నందు కారణంగా మేము ఆయనని నమ్మడం జరిగింది. అంటే ఇక్కడ ఆయన కపట వేషంలోని ఈ శుక్రాచార్యుల్లాగా ఉండకపోతే వాళ్ళు నమ్మకపోయేవారు. కానీ నటించడం ఎంత అద్భుతంగా నటించాడంటే ఆయన అచ్చం వారి గురువైనటువంటి శుక్రాచార్యుడే అనేటటువంటి భ్రాంతిలోని ఈ జనులందరూ, ఈ శిష్యులందరూ కూడా పడిపోయే రీతిలో ఆయన నమ్మించారు. చూసారా నటన ఎంత గొప్పదో. అట్లా కారణంగానే మేము ఆయనే మా గురువు అనుకున్నాం. కానీ మాకు నువ్వు తప్ప ఇంకెవరు నాయన, నీవు ఎప్పుడూ కూడా మా మనసుల్లోనే ఉంటూ ఉంటావు. అందుకే నీ రూపంలో వచ్చి వంచింపగలిగాడు ఈ బృహస్పతి తప్ప, లేకపోతే మేము వంచనకి గురయ్యే వాళ్ళం కాదు. 1000 ఏళ్ల గడువు దాటిన తర్వాత, అంటే నీవు తపస్సుకు వెళ్ళి 1000 ఏళ్లలో వచ్చిన తర్వాత ఆ గడువు తీరిన తర్వాతే ఈయన మా దగ్గరికి మాయా శుక్రాచార్యుల వచ్చాడు. కాబట్టి ఆ 1000 ఏళ్లలోని నీవే కదా భగవన్నామ ఈశ్వరుని యొక్క తపస్సుకు వెళ్ళాను అన్నావు. నీవు తపస్సు పూర్తి చేసుకుని నీవు అన్న 1000 సంవత్సరాలు పూర్తయిపోయి నీవే వచ్చావు అనేటువంటి ఆశ ప్రేమతోని మేము ఆయననే వాస్తవమైనటువంటి మా శుక్రాచార్యుడు అంటే మా గురుదేవుడు అయిన నీవే అనుకుని భ్రమపడ్డాము. మమ్మల్ని దయచేసి రక్షించు, మమ్మల్ని దయచేసి దూషించవద్దు, మమ్మల్ని క్రోధం విడనాడి అసలైనటువంటి నీ ప్రేమతత్వాన్ని కురిపించి మమ్మల్ని రక్షించు. నీవే మాపై క్రోధించినట్టయితే, నీవే మమ్మల్ని తోలనాడినట్టయితే ఇక మేము ఎవరికి చెప్పుకోవాలి?
భేదాభిప్రాయం అనేటువంటిది కలగకుండా మాపై కరుణ కురిపించు, మాకు ఎటువంటి భేదాభిప్రాయము రాకుండా ఆయన జాగ్రత్త పడి ఆయన దేవతలని ఇటు మమ్ము కూడా ఆడిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీవు తప్ప మాకు దిక్కు లేదు, ఎందుకంటే ఇప్పుడు మొత్తం మా విషయాలన్నీ కూడా అతనికి తెలిసాయి కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వచ్చి యుద్ధం చేస్తారు. ఆ దేవతలని ఎదుర్కోవడం అనేటువంటిది మాకు చాలా కష్టతరమైనటువంటిది. అందువల్ల ఎలాగైనా సరే మమ్మల్ని కాపాడు, మమ్మల్ని గాలికి వదిలేసి మమ్మల్ని నిస్సహాయులుగా చేసి పోతావా స్వామి? నీవు అలా చేసినట్టయితే మేము పాతాళానికి వెళ్ళాల్సిందే తప్ప, లేదా వజ్రాయుధానికి గురి అవ్వాలి తప్ప, విష్ణువు యొక్క వజ్రాయుధానికి గురి అవ్వాలి తప్ప మాకు ఇంకొకటి లేనే లేదు. అందువల్ల నీవు మాపై దయ చూపుతావో, శిక్షిస్తావో, రక్షిస్తావో, మమ్మల్ని కాపాడుతావో కాపాడవో అంతా నీ చేతుల్లోనే ఉంది స్వామి అని చెప్పి రాక్షసులందరూ, అందులో ముఖ్యంగా ప్రహ్లాదుడు, నాయకత్వం వహిస్తున్నటువంటి వాడు ప్రహ్లాదుడే కదా, అందులోని ఆయన నారాయణ భక్తుడు. సర్వకాల సర్వావస్థల్లోని కూడా నారాయణ మంత్రం తప్ప వేరే ఏది కూడా లేకుండా ఎప్పుడూ నారాయణ నారాయణ అనుకుంటూ ఉంటాడు కాబట్టి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ మాటలంతా కూడా ఎప్పుడైతే విన్నాడో జ్ఞాన దృష్టితో శుక్రాచార్యుడు అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది, ఏంటి పరిస్థితి అనేటువంటి చూసి వాళ్ళని పాతాళానికి వెళ్ళిపోతామంటున్నారు, వెళ్ళిపోండి పాతాళానికి, తర్వాత సమయం అనుకూలించాక వద్దురు గాని అనేటట్టు చెబుతూ ఉంటే వద్దులే, మరణమో వీరజయము ఏదైనా ఇక్కడ ఉండే సాధించాలి తప్ప మనం పారిపోకూడదు కాబట్టి మనం అండగా ఉండి మనము వారిని రక్షించాలి అనేటువంటి భావన వారికి వచ్చి ఆయన చేసినటువంటి అపరాధం, అంటే అక్కడ అపరాధం కూడా కాదు, మనం సింపుల్గా చెప్పాలంటే మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ అంటాం మనం ఇంగ్లీష్లో. అలా ఈ యొక్క అభిప్రాయ భేదం రావడం వల్ల ఇంత ఇబ్బంది కలిగింది, ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు కాబట్టి నేనే కాపాడాలి అని దివ్య దృష్టితో ఆయన చూసి తక్షణమే వారికి అండగా నిలిచి నేను యుద్ధం చేస్తాను, నేను మీతో పాటు ఉంటాను, మీ గురించే ఏదైనా చేస్తాను అనేటువంటి మాట ఇచ్చి ఆయన మొదలుపెట్టారు. ఏం మొదలుపెట్టారు, ఏం జరిగింది అనేటువంటి చూడ్డానికి ధ్యానంలో కూర్చుని దివ్య దృష్టితో, అంటే ధ్యానం ఎంత గొప్పది అనేది తెలియపరిచారు. ఏమి జరగబోతోంది, అది ఎలా జరుగుతోంది అనేటువంటిదంతా కూడా మనకి ఎంతో ఆనందంగా తెలియపరిచారు. ఇలా వారు తెలుసుకొని అడిగేసరికి మీకిప్పుడు శిష్యులు చెప్పిన మాటలు మొత్తం విన్నారు. వీళ్ళు అడుగుతున్న అభ్యర్థన, అలాగే వీళ్ళు పడుతున్నటువంటి ఆవేదన అన్నీ కూడా గ్రహించి, గురువు ఎప్పుడు తట్టుకోలేదు కదండి, పిల్లలు బాధపడుతున్నారంటే తట్టుకోలేడు కదా గురువు. సరే మీరు తక్షణం నా దగ్గరికి రండి అనేటట్టు ఆయన పిలవడం జరిగింది. పిలిచి, శిష్యులారా, ప్రస్తుతం మీకు సమయం అనుకూలంగా లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది, అన్ని విధాలుగా కూడా మీరు బలహీనులైపోయారు,
అందువల్ల దయచేసి నా మాట విని మీరు ఈ యుద్ధ ప్రక్రియ, అలాగే ఏదో చేద్దాము, దేవతల్ని ఓడిద్దాము అనేటువంటి ఆలోచనను మాని నా మాట విని పాతాళానికి వెళ్ళి మీరు సుఖంగా ఉండండి అని చెప్తూ ఉన్నారు. చూసారా? గురువు మాట వినక తప్పదు. వింటే ఎప్పటికైనా కూడా బాగుంటుంది. గురువు చెప్పిన మాట విన్నారు. అలాగే ఇంకా ఆయన చెప్తున్నారు, నాయనా ఈ కాలం అనుకూలించేంత వరకు మనము ఎక్కడో ఒక్కడ పాతాళంలోకి వెళ్ళి తలదాల్చుకుంటే మళ్ళీ మనము మన సమయం బాగున్న తర్వాత మళ్ళీ మనము యుద్ధం చేసి మనము మనది రాబట్టుకుందాము. నీకు తెలియనిదేమీ లేదు ప్రహ్లాద. ముల్లోకాలు జయించి ముల్లోకాలను జయించడంతో పాటు ముల్లోకాలని కూడా ఆధీనంలో పెట్టుకుని దేవతల నెత్తిపై కొట్టి 10 యుగాల పాటు సులభంగా మనము ఈ యొక్క రాజ్యపాలన చేసుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఆ రకంగా లేదు. ప్రస్తుత కాలమాన పరిస్థితి ఆ రకంగా లేదు. అందువల్ల జాగ్రత్తగా మమ్మల్ని కాపాడి మమ్మల్ని జాగ్రత్తగా ఒడ్డు చేరుస్తావో, లేక మేము ఈ యొక్క యుద్ధంలోనే వీరమరణం పొందాలో అంతా నీదే భారము. అంతేగాని మేము ఎక్కడికి కూడా పాతాళానికి కూడా పోము. మేము ఎట్టి పరిస్థితుల్లో పాతాళానికి పోము. ఇది సమంజసమైనటువంటిది కాదు. పరిగెత్తి మోసపూరితంగా పారిపోవడం అనేటువంటిది సరి అయినటువంటిది కాదు. కాబట్టి మేము అలా పారిపోలేము. విజయమైనా సాధిస్తాం, వీర మరణమైనా పొందుతాం, కానీ మేము పారిపోము అని చెప్పడం. అప్పుడే చెప్తాడు, నా కుమారుడు అయినటువంటి బలి చక్రవర్తి మొత్తం అంతటినీ కూడా ధారపోసి ఆయన పాతాళంలోకి తొక్కపడ్డాడు. ఆ శ్రీ మహావిష్ణువు మాయ చేసి మమ్మల్ని పాతాళానికి పంపించాడు. అలనాడు అదే జరిగింది. అలాగే బలి చక్రవర్తి తనకున్నదంతటినీ కూడా దానం చేసి ఆ విష్ణువుకి ప్రసాదించి ఆయన కూడా ఈ యొక్క యుద్ధంలోని గెలవలేకపోయాడు. పాతాళంలోకి పోయి హాయిగా స్వేచ్ఛాజీవులుగా జీవించచ్చు. స్వేచ్ఛాజీవులుగా జీవించండి. ఇప్పుడు మాత్రం మీకు కాలం అనుగుణంగా అయ్యేంత వరకు కూడా మీరు ఏ యుద్ధము పెట్టుకోకండి అని చెప్పి వాళ్ళ గురువు చెప్పడం జరుగుతుంది. అంటే కాలం అనుకూలించనంత వరకు కూడా మనము ఏమి చేసినప్పటికీ కూడా వ్యర్థమే. సమయం, అన్నిటికీ మూలం సమయం. సమయం చాలా ముఖ్యమైనటువంటిది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయమే మనకి చాలా ముఖ్యం. కాబట్టి సమయం కలిసి వచ్చేంత వరకు కూడా మీరు పాతాళానికి వెళ్ళండి అని చెప్పారు.
అప్పుడు అందులో కొంతమంది దైత్యులు, స్వామి మన్నించండి, విజయమైనా పొందుతాం, వీర మరణమైనా పొందుతాం, అంతేగాని మేము వెనుతిరిగి పారిపోయి పాతాళానికి వెళ్ళము, మమ్మల్ని కూడా యుద్ధ రంగానికి తీసుకువెళ్ళి యుద్ధం చేయడానికి తీసుకువెళ్ళండి అని వేడుకుంటారు. అంటే చూడండి, సమయము ఎంత బలమైనదో చూడండి. ఎంత చెబుతున్నా కూడా వినకుండా వారు వెనుదిరిగి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అలాగే వీళ్ళిక్కడ దేవతలు, ప్రహ్లాదుణ్ణి దేవతలు, ఇంద్రాది దేవతలు వెక్కిరిస్తూ ఉన్నారు. అలా వెక్కిరిస్తూ, నీవు అంటే గాడిద రూపం దాల్చాడు కాబట్టి ముల్లోకాలని ఏలినటువంటి వాడు, సకల దైత్యులకు అధినాయకుడు అయినటువంటి వాడు ఏమిటి ఈరోజు ఆ బలి చక్రవర్తి, ఏమిటి ఈరోజు గాడిద రూపం ధరించాడు అని చెప్పి ఆలోచించుతూ, సిగ్గు వేయడం లేదా, హేళన చేస్తున్నారు కదా, హేళన చెయ్యరా అని అడిగితే అప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు, ఇందులో సిగ్గుపడాల్సిందేముంది, దుఃఖపడాల్సింది అంతకంటా లేదు. మహా తేజస్సు కలిగినటువంటి విష్ణుమూర్తి మత్స్య కూర్మ వరాహ ఇలా 10 అవతారాలను ఎత్తి రాక్షస సంహారం చేశారు. ఇది అంతా కూడా కాలయోగం. ఈ కాలయోగం వల్లే ఇక్కడ ఆయన గాడిద రూపం ధరించాడు తప్ప ఆ కాలయోగం తీరిపోగానే గాడిద రూపం పోతుంది. ఇప్పుడు మనము కనుక పాతాళానికి వెళ్లకుండా ఇక్కడ యుద్ధం చేసినట్టయితే బ్రహ్మహత్య మహాపాతకానికి గురవుతాం. ఒకప్పుడు చూడు ఇంద్ర, నువ్వు బ్రహ్మహత్య మహాపాతకం చేసావు, బ్రహ్మహత్య కాబట్టే నీవు వెళ్ళి కమలంలోని దాక్కునే పరిస్థితి వచ్చి నువ్వు వెళ్ళి దాక్కున్నావు కూడా. గార్ధ రూపంలోని ఇప్పుడు నేను ఇరుక్కున్నాను తప్ప అంతా కూడా దైవాధీనమే. మనకి ఏది దొరకలేదనుకోండి, ఏ దిక్కు దొరకలేదు, ఏ రకంగానూ దానికి ఏది పరిష్కారం దొరకలేదనుకోండి, అప్పుడు వేదాంతం, బ్రహ్మాండమైనటువంటి వేదాంతం వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా అదే విధంగా వేదాంతం గుర్తుకొచ్చింది, వైరాగ్యం వచ్చేసింది అనమాట. వచ్చి అంతా కూడా దైవాధీనమే, సుఖమేమిటి దుఃఖమేమిటి ఏదైనప్పటికీ కూడా కాలమహిమ మాత్రమే. ఇవన్నీ కాలానికి అనుగుణంగా జరుగుతూ ఉంటుంది. కాలం ఎప్పుడూ కూడా అది ఏమి చెయ్యాలనుకుంటే అది చేస్తూనే ఉంటుంది, దానికి అసలు తిరుగు లేదు. అందువల్ల మనం ఎక్కడికి కూడా పారిపోకుండా మనం ముచ్చటించుకుంటున్నటువంటి బలి దేవేంద్రుల యుద్ధం కావచ్చు, మనం ఎందరి గురించో తెలుసుకుంటూ ఉన్నాము. వారి యొక్క స్థితిగతులన్నీ కూడా కాలమానానికి అనుగుణంగా నడుస్తూనే ఉన్నాయి. కాల మహిమ వలన ఆ కారణంగానే స్వస్థ చిత్తులై ఎవరి నెలవులకు వారు వెళ్ళిపోయారు అని చెప్పడం జరుగుతుంది. అందుచేత ఓ రాక్షసులారా, మీరు కూడా కాలం కలిసొచ్చేంత వరకు ఆ రకంగానే పాతాళానికి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. అప్పుడు
వింటున్నావా అంటూ జనమేజయుడిని వ్యాసుల వారు హెచ్చరిస్తూ వచ్చారు. హెచ్చరిస్తూ వచ్చి మనము ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చేసాం కదా జనమేజయ అనుకుంటూ జనమేజయుడికి మళ్ళీ కూడా మాటలు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు. అది ఏమిటి అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు హరి ఓం తత్సత్.